Hello dear friends, I am Dr. Shravya, consultant fertility specialist here at 49 Hospital, Secunderabad. So ఇవాళ మనం ఐవీఎఫ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అనగా టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి అసలు ఈ ప్రొసీజర్లో స్టెప్ బై స్టెప్ ఏం జరుగుద్ది, ఎన్ని హాస్పిటల్ విజిట్స్ ఉంటాయి, ఎలాంటి బ్లడ్ టెస్ట్స్ ఉంటాయి అండ్ మనకి రిజల్ట్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఎన్ని రోజులకి తెలుస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సో అసలు ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరికి ఇండికేటెడ్, ఎవరిలో చేస్తాం, ఎవరికి అడ్వైస్ చేస్తాం అంటే ఫస్ట్ థింగ్ మేల్ ఫ్యాక్టర్, ఫీమేల్ ఫ్యాక్టర్. అంటే మగవాళ్ళకి సమస్య ఉన్నవాళ్ళు లేదా ఆడవాళ్ళకి సమస్య, ఏ రకమైన సమస్యలకి ఐవీఎఫ్ చెప్తాము అనే దాని గురించి తెలుసుకుందాం. సో మేల్ ప్రాబ్లమ్స్ ఏంటంటే సివియర్ ఆలిగోయాస్టినోటెరటోజూస్పర్మియా అంటాం, అంటే సివియర్ ఓట్స్. సో కౌంటు, కదలికలు, నార్మల్ ఫామ్స్ మూడు చాలా తక్కువ శాతంలో ఉంటే వాళ్ళకి ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. ఇదే కాకుండా అజూస్పర్మియా అంటాం, అంటే కౌంట్ అసలు జీరో, నార్మల్గా సెమెన్ శాంపుల్ వీర్య కణాల అనాలిసిస్లో కౌంట్ జీరో ఉండి బట్ వాళ్ళకి కింద బీజాల నుంచి స్పర్మ్స్ ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు కూడా ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. ఇదే కాకుండా ఆడవాళ్ళకి రిలేటెడ్ సమస్యలు అంటే ఒకటి కామన్గా చేసేది ఏంటంటే ట్యూబల్ బ్లాక్. ఇప్పుడు ఇది గర్భసంచి, ట్యూబ్స్, అండాశయాలు. సో ట్యూబ్స్ బ్లాక్ అయి ఉంటే రిలీజ్ అయిన ఎగ్ ఇటు గర్భసంచిలోకి రాలేదు. సో ఈ ట్యూబ్స్ని బైపాస్ చేసి చేయగలిగే ప్రొసీజర్ ఐవీఎఫ్. ఇదే కాకుండా ఒవేరియన్ రిజర్వ్, అంటే ఆడవాళ్ళకి ఎగ్ నెంబర్ సంఖ్య తగ్గిపోతే వాళ్ళకు కూడా ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాము. ఇదే కాకుండా కొంతమందికి ఐయుఐ మల్టిపుల్ టైమ్స్ ఐయుఐ సైకిల్స్ చేసి అది ఫెయిల్ అయ్యి ఉన్నా, లేదా కొంతమందికి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం, ఇటువంటి వాళ్ళకు కూడా ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. సో ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ప్రొసీజర్లో ఎలా ఉంటుందంటే కపుల్, భార్యాభర్తలు హాస్పిటల్కి డే 2 రోజు రమ్మంటాం, అంటే పీరియడ్స్ నెలసరి వచ్చిన తర్వాత రెండవ రోజు హాస్పిటల్కి వచ్చిన తర్వాత స్కానింగ్ ఉంటుంది ఆడవారికి. గర్భసంచిలో లైనింగ్ అంటే పొర ఎలా ఉంది, అది పల్చగా ఉందా లేదా, అండ్ ఫాలికల్స్ అంటే అండాశయాల్లో ఎగ్ యొక్క సంఖ్య ఎలా ఉంది అనేది చూస్తాం, అండ్ సైజ్ అది చూసి అంత అనుగుణంగా ఉండి అంత కన్వీనియంట్గా ఉంటే అప్పుడు ఐవీఎఫ్కి రిలేటెడ్ బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేస్తాం. సో బ్లడ్ టెస్ట్ ఎలాంటివి ఉంటాయంటే 2 రకాలు ఉంటాయి. కొన్ని హార్మోన్ టెస్ట్ అడ్వైస్ చేస్తాం. హార్మోన్ టెస్ట్ ఎందుకు అంటే మనం ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్లో డైలీ ఇంజెక్షన్స్ ఇస్తాం, హార్మోనల్ ఇంజెక్షన్స్. సో ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇవ్వటానికి తన బాడీలో బేసల్ హార్మోనల్ స్టేట్ అంటే బేస్ లెవెల్లో హార్మోన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకొని హార్మోన్ టెస్ట్ చేస్తాం. దాంతోపాటు కొన్ని ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఏంటంటే మన టార్గెట్ ఏంటంటే అండాశయాల్లో ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ నార్మల్గా ఆడవారికి నెలసరి వచ్చిన తర్వాత ఒక ఎగ్ పెరిగి రిలీజ్ అవుతుంది. మనం ఐవీఎఫ్లో టార్గెట్ ఏంటంటే 8 to 10 ఎగ్స్, అంటే 8 నుంచి 10 ఎగ్స్ ఒకేసారి పెరిగి వాటిని మనం బయటకు తీసే పద్ధతి ఐవీఎఫ్. సో మన టార్గెట్ ఏంటంటే అట్లీస్ట్ 7 to 10 ఫాలికల్స్, అంటే ఎగ్స్ ఉన్న బ్యాగ్, వాటర్ బ్యాగ్ని ఫాలికల్ అంటాం. ఈ ఫాలికల్స్ పెరగటానికి అవసరమైన ఇంజెక్షన్స్ ఇస్తాం. సో ఈ ప్రొసీజర్ మనం ఎలా అంటే డే 2 బ్లడ్ టెస్ట్ చూసుకొని డే 2 or డే 3 అంటే 2వ రోజు లేదా 3వ రోజు నుంచి డైలీ ఇంజెక్షన్స్ స్టార్ట్ చేస్తాం. సో డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి అండ్ మధ్యలో స్కాన్ చూస్తాం, అంటే మనం ఇచ్చిన ఇంజెక్షన్ డోస్కి ఈ ఫాలికల్స్, ఈ ఎగ్స్ పెరుగుతున్నాయా లేదా, వాటి డెవలప్మెంట్ ఎలా ఉంది అని చూస్తాం. సో వాటి గ్రోత్ బట్టి ఫర్దర్ ఇంజెక్షన్ డోస్ అడ్జస్ట్మెంట్ జరుగుద్ది. సో ఈ ప్రొసీజర్ డైలీ ఇంజెక్షన్స్ అనేది యావరేజ్గా 10 రోజులు ఉంటాయి. కొంతమందికి బాడీ రెస్పాన్స్ బట్టి మారుద్ది, కొంతమందికి ప్రాబ్లీ 8 రోజుల్లోనే రెస్పాన్స్ రావచ్చు, కొంతమందికి 10 నుంచి 12 రోజుల్లో రెస్పాన్స్ రావచ్చు. సో యావరేజ్గా అందాజగా 10 రోజులు ఇంజెక్షన్స్ అనుకుంటే 10 రోజులు ఇంజెక్షన్స్ తర్వాత లాస్ట్ డే ఇంజెక్షన్ ఏంటంటే ఒక ఇంజెక్షన్ అర్ధరాత్రి ఉంటుంది. యూజువలీ ఆ ఇంజెక్షన్ ఇచ్చిన 35 గంటలకి ఎగ్ రిట్రీవల్, అంటే ఈ ఎగ్స్ని బయటకు తీసే ప్రొసీజర్ ఉంటుంది. సో 35 గంటల తర్వాత మత్తిచ్చి ఎగ్స్ తీస్తాం. సో ఈ ఎగ్ రిట్రీవల్ ప్రొసీజర్ కోసం మీరు ఒక్కరోజు హాస్పిటల్లో ప్రొసీజర్కి రావాల్సి ఉంటుంది. ఆ రోజు ఉదయం వచ్చి ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఒక 4 to 5 hours తర్వాత మీరు కంఫర్టబుల్గా ఉన్నారో లేదో చూసి కంఫర్టబుల్గా ఉంటే డిశ్చార్జ్ చేస్తాం. సో ఈ ప్రొసీజర్కి హాస్పిటల్ అడ్మిషన్ అంటూ ఏం అవసరం ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఆ రోజు మత్తు ఇచ్చేసి ప్రొసీజర్ టైం ఏంటంటే ఒక 15 నుంచి 30 నిమిషాలు ఉంటుంది. ఈ 15 నుంచి 30 నిమిషాల్లో ఎగ్స్ తీస్తాం మత్తు ఇచ్చేసి. సో అది ఎలా ఉంటుందంటే కడుపు మీద, పొట్ట మీద కోత అట్లాంటిది ఏమీ ఉండదు. కింద నుంచి వెజైనా దగ్గర నుంచి స్కాన్ చేసినట్టే అక్కడి నుంచే నీడిల్ వేసి ఈ అండాశయాల నుంచి ఎగ్స్ తీస్తాం. సో తీసిన ఎగ్స్ని
స్పర్మ్స్తో అదే రోజు ఫర్టిలైజ్ చేస్తాం. సో ఈ ఫర్టిలైజేషన్ పద్ధతులు 2 రకాలు ఉంటాయి, ఐవీఎఫ్, ఇక్సీ. సో ఫర్టిలైజేషన్ పద్ధతే మారుద్ది. సో ఐవీఎఫ్ అన్న ఇక్సీ అన్న బేసిక్ ఒరిజినల్ ప్రొసీజర్ అయితే సేమ్, ఓన్లీ ఫర్టిలైజేషన్ పద్ధతి మారుద్ది. సో ఆ రోజు వీర్యకణాలతో ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియో అంటే బేబీ ఫామ్ అవుద్ది. సో ఈ ఫామ్ అయిన బేబీని ల్యాబ్లో 3 రోజుల నుంచి 5 రోజుల వరకు గ్రో అవ్వటానికి కల్చర్ అంటే ఇంక్యుబేటర్లో పెడతాం. సో ఈ ఇంక్యుబేటర్ ఏంటంటే ఆడవారి గర్భసంచితో సమానంగా చూస్తాం. సో ఈ గర్భసంచిలో ఉండే కండిషన్స్ ఇంక్యుబేటర్, బయట బాక్స్లో ఉన్న ఇంక్యుబేటర్లో కండిషన్స్ మిమిక్ చేసి లోపల ఈ ఎంబ్రియో గ్రో అవుతే 3 నుంచి 5 రోజుల తర్వాత గర్భసంచి లైనింగ్ బాగున్నప్పుడు అదే ఎంబ్రియోని గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఐవీఎఫ్లో మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎగ్స్ గ్రో అవ్వడానికి ఇంజెక్షన్స్ తీసుకొని ఎగ్ రిట్రీవల్ అంటే ఎగ్స్ పికప్ చేయటం, ఇంకోటి ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఫామ్ అయిన ఎంబ్రియోని రిటర్న్ గర్భసంచిలో పెట్టడం, దీన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో ఈ పికప్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏంటంటే యూజువల్లీ గర్భసంచి మనం 10 days ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు లోపల లైనింగ్ పొర బాగుంటే అదే నెలలో బేబీని పెట్టేస్తాం. బట్ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే కొంతమంది గర్భసంచి లైనింగ్ మరీ పల్చగా ఉండటం, లేదా మరీ మందంగా ఉండటం, లేదా అండాశయాలు ఇచ్చిన ఇంజెక్షన్స్కి మనకి 8 to 10 ఫాలికల్స్ అంటే 8 నుంచి 10 ఎగ్స్ బదులు 15 ఎగ్స్ అలా ఎక్కువ ఎగ్స్ వస్తే అండాశయాలు పెద్ద సైజు ఉంటుంది. సో అప్పుడు వాళ్ళకి అదే నెల ట్రాన్స్ఫర్ చేస్తే కంఫర్టబుల్ ఉండదు కాబట్టి ఆ నెల ప్రొసీజర్ క్యాన్సిల్ చేసి పై నెల ట్రాన్స్ఫర్ చేస్తాం. దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు. సో ఇది రఫ్లీ ఐవీఎఫ్ ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్. మీకు ఈ ప్రొసీజర్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. నేను మీ ఆది. Hi, I'm Kashish Vora. Hi, నేను మీ శ్రీ విష్ణు. Hi, this is Aditya. Hi, this is Naga Anvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post.